నీ చూపు ద్వారానే నీ హృదయం చెడిపోతుంది. నీ చూపు సరిగా ఉన్నట్టయితే నీ హృదయంలో అలాంటి తలంపులు రావు. కాబట్టి చూపును సరి చేసుకోవాలి. అంటే మనం ఏ ఉద్దేశంతో చూస్తున్నామో మనం గమనించుకొని ఆ ఉద్దేశాన్ని మార్చుకోవాలి. నేను ఒక స్త్రీని ఏ ఉద్దేశంతో చూస్తున్నాను, నేను ఒక పురుషుని ఏ ఉద్దేశంతో చూస్తున్నాను, నీకు తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది. ఆ ఉద్దేశాన్ని, ఆ చూపును మార్చుకోవాలి. ఈరోజు మార్చుకుంటే హృదయంలో పాపం జరగదు. ఒకవేళ మార్చుకోకపోతే హృదయంలో చూసాము, హృదయంలో మోహిస్తాము, పాపం చేస్తాము. శరీరాన్ని అప్పచెప్పుకొని పాపం చేస్తే ఏ శిక్ష వస్తుందో హృదయంలో అంతరంగంలో కూడా అదే ఆలోచన కలిగితే కూడా అదే శిక్ష వస్తుంది. ఈరోజు నీ గోల్, నీ లక్ష్యం ఏంటి? పరలోకంలో ఉండడమా దేవునితో పాటు? అయితే చెడ్డవాటిని ఆశించకు. ఏ రోజు పరలోకంలో దేవునితో పాటు ఉండడం నీ లక్ష్యమా? అయితే విగ్రహాల జోలికి వెళ్ళకు. నీకంటే దేవుని కంటే ఎవరు ప్రాముఖ్యమైన వారు కాకూడదు. దేవుని ఇంటి